నేను రీసెంట్‌గా బీజేపీ గురించి కొన్ని వీడియోలు చేశాను. చాలా వైరల్ అవుతా ఉన్నాయి. సో, బీజేపీ కార్యకర్తలు 99% సమర్థిస్తా ఉన్నారు. సో, సీనియర్ నాయకులు బీజేపీ పార్టీని నాశనం చేస్తున్నారని చెప్పి నేను కొన్ని వీడియోలు చేశాను. సో, కాల్స్, మెసేజెస్ చాలా వైరల్ అవుతా ఉంది. చాలా సపోర్ట్ కూడా వస్తుంది బీజేపీ కార్యకర్తల నుంచి. నిజంగానే ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఆ నియోజకవర్గాలలో వాళ్ళ పార్టీని గెలిపించుకున్నారు. సో, మిగతా నియోజకవర్గాలలో ఉన్న నేతల పరిస్థితి ఏంటి? సీనియర్‌లు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? బీజేపీ ఎప్పుడైనా ఒకే వేదిక మీద మాస్ లీడర్స్, సీనియర్స్ అందరూ కలిసి ఒక్క ప్రెస్ మీట్ అయినా ఇప్పటివరకు పెట్టిర్రా? ఎవరికి వాళ్ళు గ్రూపులు మెయింటైన్ చేసుకుంటూ ఆ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తా ఉంది బీజేపీ పార్టీ. సో, బండి సంజయ్ కరీంనగర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ గెలిపించుకున్నాడు. సో, ధర్మపురి అరవింద్ అయితే నీతి నిజాయితీగా గెలుచుకుందాం. ప్రజలు మనకు సపోర్ట్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ తో మనకు వచ్చేది ఏమీ లేదు. సో, రాకున్నా పర్లేదు, ప్రజల మద్దతు ఉందని చెప్పి ధర్మపురి అరవింద్ సూటిగా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా బీజేపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ధర్మపురి అరవింద్ ఘాటుగా స్పందిస్తా ఉన్నాడు. సో, బీజేపీ సీనియర్ నాయకులు అసలు రామచంద్రరావుని బీజేపీ అధ్యక్షుడిగా పెట్టినప్పుడే బీజేపీ కార్యకర్తలకి అనుమానం రావాలి. ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు రామచంద్రరావు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రవర్తిస్తున్న తీరును చూస్తే నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఏరియాలలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. కొన్ని ఏరియాలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. సో, నరేంద్ర మోడీ ఏమో ముక్తు కాంగ్రెస్ అని చెప్తా ఉంటే ఇక్కడ లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు అసలు సిద్ధాంతాలను వదిలేసి స్వార్థ రాజకీయాల కోసం, సొంత ప్రయోజనాల కోసం అసలు సంబంధం లేని పార్టీతోటి బద్ద వ్యతిరేకతైన కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం ఏంటి? సో, కార్యకర్తలను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? అక్కడ అరవింద్, ఇక్కడ బండి సంజయ్ వాళ్ళ శక్తి మేరకు కొట్లాడుతా ఉంటే ప్రజలకి సమాధానం చెప్పుకోలేని స్టేజ్‌కి దిగజారుస్తా ఉన్నారు. సో, బండి సంజయ్ బీఆర్ఎస్‌ని, కాంగ్రెస్‌ని ఏ విధంగా విరుచుకుపడతాడో అందరికి తెలిసిన విషయమే. సో, ధర్మపురి అరవింద్ అయితే బీఆర్ఎస్‌ని అయితే చెడు కూడా ఆడుకుంటాడు. సో, ఈ రామచంద్రరావు, కిషన్ రెడ్డి వీళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల, వీళ్ళు అవలంబిస్తున్న విధానాల వల్ల సో, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కూడా ప్రజలకు ఏం సమాధానం చెప్పాలా అనే డైలమాలో ఉన్నారు. సో, ఒకే సిద్ధాంతం మీద పని చేయకుండా అవసరాల కోసం పని చేయడం కరెక్ట్ కాదు. సో, వాళ్ళు ఎంత కష్టపడ్డా ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఎంత కష్టపడ్డా ఈ సీనియర్ నాయకులు ఉన్నంత వరకు బీజేపీ పార్టీ బాగుపడదు. వీళ్ళు బీఆర్ఎస్ తోటి లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అదే ఆరోపిస్తుంది. సో, ఎప్పుడైతే అధ్యక్షుని మారుస్తారో అప్పుడే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తది. సో, వీళ్ళు కావాలని బీజేపీ కార్యకర్తలను మోసం చేస్తా ఉన్నారు సీనియర్ నాయకులు. అసలు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యంగా సీనియర్ నాయకులు బండి సంజయ్‌ని, ధర్మపురి అరవింద్‌ను పైకి రాకుండా చేస్తున్నారనే కుట్రలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో, కార్యకర్తలను ఎందుకు మోసం చేస్తారు? కార్యకర్తలు మిగతా పార్టీల్లాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లాగా పార్టీ ఫండ్ తోటి అవినీతి అక్రమాలు చేసి దోచుకున్న డబ్బులతోటి రాజకీయ కార్యక్రమాలు చేయరు. బీజేపీ కార్యకర్తలు తమ సొంత ఆస్తులు కరగబెట్టుకొని జోబులోంచి డబ్బులు తీసి పార్టీ కోసం పనిచేస్తా ఉంటారు. సో, ఇట్లాంటి కార్యకర్తలను మోసం చేయడం కరెక్ట్ గా. సో, కార్యకర్తలు తన శక్తి మేరకు గ్రౌండ్ లెవెల్లో కొట్లాడి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటా ఉంటే ఈ సీనియర్ నాయకులు మాత్రం పార్టీని సర్వనాశనం చేస్తా ఉన్నారు.